WHO నుంచి బయటకు వచ్చేశారు. ప్యారిస్ ఒప్పందాన్ని పక్కన పెట్టేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్చేశారు. పనామా పైన తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. టారిఫ్ వార్లో తగ్గేదేలే అన్నారు. ఒక్కటేంటి, 4 ఏళ్ల పాలనలో తీసుకోవాల్సిన పవర్ఫుల్ డెసిషన్స్ అన్నీ తొలి రోజే తీసేసుకున్నారు. పవర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై వరుస సంతకాలతో షేక్ చేసేశారు. సింపుల్గా చెప్పాలి అంటే అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రపంచానికి ఫస్ట్ డే పవర్ షో చూపించారు ట్రంప్. ఇంతకు తొలి రోజు ట్రంప్ తీసుకున్న డేరింగ్ డెసిషన్స్ ఏంటి? తొలి రోజు సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు? వాట్ ది స్టోరీ? పవర్ఫుల్ ఫైల్స్ పై ఆటోగ్రాఫ్స్ ఇచ్చినంత ఈజీగా సిగ్నేచర్లు. 4 ఏళ్ల పాలనలో తీసుకునే నిర్ణయాలన్నీ ఒకే రోజులో ఖతం. ప్రపంచ దేశాలకు ఫస్ట్ డేనే పవర్ షో చూపించిన డొనాల్డ్ ట్రంప్. దిస్ ఈజ్ బిగ్. ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ నోట మళ్లీ వినిపించిన మాట ఇదే. వివరంగా చెప్పాలంటే ఒక్కో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం పెడుతూ దిస్ ఈజ్ బిగ్ అనే వర్డ్ను రిపీట్ చేశారు ట్రంప్. అందుకు బలమైన రీజన్ ఉంది. ఆయన సంతకం చేసిన ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ చెప్పినట్టు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం. అంతకు మించి సంచలనం అంటే ఇంకా బెటరేమో. చాలామంది పాలకుల్లాగా ఎన్నికల్లో ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాటే లేదు. చెప్పానంటే చేస్తా అంతే అంటూ ఫస్ట్ డేనే పవర్ షో చూపించారు ట్రంప్. అందుకు బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయడమే ఎగ్జాంపుల్. ముందుగా చెప్పినట్టుగానే పుట్టుకతోనే పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే పుట్టుకతో పౌరసత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని తేల్చేశారు. అక్కడ మొదలు ఒక్కో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ పెన్ను డాన్స్ చేస్తూనే ఉంది. జో బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను రద్దు చేశారు. 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో దోషులుగా తేలిన సుమారు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు తెలిపారు. టిక్టాక్పై నిషేధాన్ని 75 రోజుల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. పాలనపై పట్టు సాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ఆర్డర్ జారీ చేశారు. మెక్సికో అక్రమ వలసలు అడ్డుకునేలా అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. కెనడా, మెక్సికోలపై ఫిబ్రవరి 1 నుంచి 25% అదనపు సుంకాలు విధించనున్నట్టు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. ఇవి కొన్ని మాత్రమే. అమెరికాతో పాటు ప్రపంచాన్ని షేక్ చేసేలా చాలా నిర్ణయాలను ఫస్ట్ డేనే తీసుకున్నారు ట్రంప్. తొలి రోజు నిర్ణయాలతో అమెరికా ఫస్ట్ అనేదే తన ప్రయారిటీ అని మరోసారి తేల్చేశారు. తన హయాంలో దేశానికి స్వర్ణయుగం తీసుకువస్తానని, అమెరికాను పవర్ఫుల్ కంట్రీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. కానీ అది ఎంతవరకు సాధ్యమన్నదే అసలు ప్రశ్న. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాను ఆ దిశగా నడిపించడం అంత ఈజీ కాదనే అభిప్రాయం ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తోంది. తన ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించినట్టు అనేక సమస్యలు, సవాళ్లు సైతం దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక సవాలుగా మారగా దీనికి నిరుద్యోగం కూడా తోడైంది. ఈ 2 అంశాలను ఛేదించి పాలనను సజావుగా ముందుకు సాగించటం కత్తిమీద సామే అనేది నిపుణుల మాట. దేశ జీడీపీ గత 2 ఏళ్లతో పోల్చుకుంటే భారీగా పతనమైందని ఇటీవలే అగ్రరాజ్యం ఆర్థిక శాఖ వెల్లడించింది. ఫలితంగా కొన్ని ఆర్థిక బిల్లులు కూడా నిలిచిపోయాయి. పైగా అమెరికా తయారీ రంగం దెబ్బతింది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్ యుద్ధాలపై బైడెన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గటం కూడా ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపించింది. ఇక మరో కీలక విషయం ఆ దేశ రాజకీయ చిక్కులు. కేంద్ర స్థాయిలో ట్రంప్ పవర్లోకి వచ్చినా రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే డెమోక్రాట్ల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ట్రంప్ తీసుకునే నిర్ణయాలను రాష్ట్రాల స్థాయిలో ఆమోదించేందుకు డెమోక్రాట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ పాలనకు అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదు. ఇక మాదక ద్రవ్యాలు, వలసలు, వీసాలు వంటివి సెన్సిటివ్ అంశాలుగా మారాయి. అంతర్జాతీయంగా వస్తున్న సవాళ్లకు తోడు వలసలు పెరుగుతుండడం, వీసాల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్నా ఈ నిర్ణయాలు ఆయన చెబుతున్నంత ఈజీ మాత్రం కాదు. దీనికి సుదీర్ఘ కసరత్తు చేయాల్సుంటుంది. మరోవైపు వీసాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ఐటీ రంగంపై కనుక ప్రభావం పడితే దేశ జీడీపీ మరింత తగ్గుముఖం పడుతుంది. అదే జరిగితే అమెరికా ఆర్థిక రంగానికి మరిన్ని చిక్కులు తప్పవు.
ఇవన్నీ ఒక ఎత్తైతే ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించిన మరో కీలకమైన అంశం సరిహద్దుల భద్రత. ముఖ్యంగా ఎర్రసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు చైనా వేస్తున్న ఎత్తులను అమెరికా ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కూడా ఈ సమస్య వెంటాడుతోంది. నేరస్తుల కట్టడికి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన దృష్టిలో అంతర్జాతీయంగా నేరస్తులు తమ దేశంలోకి వలస వస్తున్నారని చెబుతున్నారు. కానీ వాస్తవానికి నిరుద్యోగ ప్రభావంతో అమెరికాలోనే నేరస్తులు తయారవుతున్నట్టు ఇటీవలే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. అంటే నిరుద్యోగమే ఇప్పుడు ట్రంప్కు అతిపెద్ద సవాలు. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా నిలబెట్టాలంటే మొదటగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మొత్తంగా చూస్తే ట్రంప్ దూకుడు ఎలా ఉన్నా ఆయన ముందు కనిపిస్తున్న సమస్యలు, సవాళ్లు అనేకం ఉన్నాయన్నది నిజం. ఈ సమస్యలను ట్రంప్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే అగ్రరాజ్యం భవిష్యత్ ఆధారపడి ఉంది.